పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు తీరు మరోసారి వార్తల్లో నిలిచింది. శానిటేషన్ ఉద్యోగి గుమ్మడి సుధీర్ ని దూషించడం ఆందోళనకు దారితీసింది. దీనిపై సచివాలయ ఉద్యోగులు నిరసనకు దిగారు. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామ కనకారావు బూతులు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగిపై మండిపడ్డ ఫోన్ సంభాషణ కలకలం రేపింది. పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామ కనకారావు సచివాలయం శానిటరీ కార్యదర్శిగా పనిచేస్తున్న గుమ్మడి సుధీర్ ను వార్డులో చెప్పిన పని చేయలేదని ఫోన్ లో దూషించారు. పరుష పదజాలంతో కమిషనర్ మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో కలకలం రేపింది. దీనిపై సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో పిఠాపురం మున్సిపల్ కార్యాలయాన్ని చుట్టుముట్టిన సచివాలయ ఉద్యోగులు కార్యాలయం ముందు బైఠాయించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బూతులు మాట్లాడిన మున్సిపల్ కమిషనర్ కనకారావు పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. చిన్న స్థాయి ఉద్యోగుల పట్ల కమిషనర్ వ్యవహరించిన తీరు అభ్యంతరకరమని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. పిఠాపురం మున్సిపాలిటీలో ఎంతమంది కమిషనర్ బాధితులున్నారని, వాళ్ళందరి పట్ల ప్రభుత్వం చొరవ చూపి కమిషనర్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ద్వారా అందే పథకాలు, పనుల్ని సక్రమంగా నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగుల్ని చాలా చులకన భావంతో చూస్తున్నారని ఇది సరికాదన్నారు. బూతులు మాట్లాడి ఉద్యోగి మనోభావాలు దెబ్బతీసిన కమిషనర్ కనకారావును విధుల్లోంచి తప్పించాలని డిమాండ్ చేశారు. పాడాపీడి శివరాం ప్రసాద్ కు కనకారావు పై ఫిర్యాదు చేశారు.